మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు పుట్టిన దినంలో వివాదాలను జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు విశేషముగా దీవించాలని, ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప కాపుదల మీతో ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అట్టి ఆశీర్వాదాలు మీరు పొందుకుందరుగాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం చదువుకున్నాం. మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవడును మీ యొద్ద నుండి తీసివేయలేడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. సంతోషము ఎవరునో మీ వద్ద నుండి తీసివేయలేరు అని దేవుడు తెలియజేస్తున్నాడు మనకి. ఈవేళ మనము సంతోషించడానికి ఆయనే కారణమై ఉంటారు. మనము మన రక్షణ కొరకు ఆయన యొద్ద విజ్ఞాపన చేస్తూ దుఃఖిస్తూ ఉండినప్పుడు, మన అవసరతల కొరకు ఆయన యొద్ద దుఃఖిస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు వాటిని త్రోసివేయరు దేవుడు. మనల్ని నిరాకరించరు, ఎందుకంటే మనం ఆయన బిడ్డలము కనుక, ఆయన చేత ఏర్పరచబడిన వారము కనుక. ఎవరైతే నిత్య రాజ్యము కొరకు ఏర్పరచబడి ఉంటారో వారే దేవుని వాక్యం వింటారు అని వాక్యం తెలియజేయబడుతుంది. మనల్ని నిత్య రాజ్యము కొరకు దేవుడు ఏర్పరచుకున్నారు కనుక ఆ యేసుక్రీస్తుని మనం రక్షకుడుగా అంగీకరించాము. యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు వింటున్నాము, మనము ఆశీర్వదింపబడుతున్నాము కనుక యేసయ్య చెబుతున్నారు ఈ మాటలు. మీరు ఇప్పుడు దుఃఖించుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూస్తాను, అప్పుడు మీరు సంతోషిస్తారు, మీ హృదయము సంతోషించును అని వాగ్దానం చేస్తున్నారు. మీ సంతోషంను ఎవరునూ మీ యొద్ద నుండి తీసివేయలేరు అని కూడా యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. అవును కదా, మనం దేవునిలో సంతోషిస్తూ ఉంటే మనల్ని ఎవరు కాదంటారు? ఈ లోక సంబంధముగా ఎవరైనా ఆటంకపరచవచ్చును, కానీ మన హృదయంలో దేవుని యందు సంతోషము ఎవరు తీసివేయలేరు. శరీర సంబంధంగా ఒకవేళ ఏమైనా శ్రమ పెట్టవచ్చునేమో, వింటున్నాం కదా మనం. క్రైస్తవులను, దేవుని సేవకులను, దేవుని బిడ్డలను ఏ విధముగా హింసిస్తున్నారో. ఈ మధ్య రైల్వే స్టేషన్ లో కూడా ఒక ఫ్యామిలీని, దైవ సేవకుల ఫ్యామిలీని బంధించినట్లు మనం చూస్తున్నాము. అలాగే దైవ సేవకుల నోట్లో పెట్టకూడనివి పెడుతూ, మెడలో చెప్పులు వేస్తూ వాళ్ళని అవమానపరచడం మనం చూస్తున్నాము. అది తాత్కాలికమే. దేవుని బిడ్డలకు ఆయన సంతోషం ఇస్తారు, వారి హృదయాల్లో సంతోషం ఉంటుంది. బయటికి అవమానముగా భావించవచ్చు, కానీ నా దేవుని కోసం నేను ఇటువంటి అవమానం భరిస్తున్నానని వాళ్ళకి సంతోషం ఉంటుంది. ఆ సంతోషం ఎవరు తీయలేరు అంటున్నారు దేవుడు. కనుక మనము దేవుని యందు ఆనందించే వారముగా, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారముగా మనము జీవించాలని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు మనము ఏడ్చినా ప్రలాపించినా అది మనకి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తుంది. మనము ఈ లోక వస్తువుల చేత ఒకవేళ నిందింపబడినా, వేధింపబడినా అది మనకు సంతోషాన్ని మిగులుస్తుంది. దేవుడు మనల్ని ఇంకా హెచ్చిస్తాడు, ఇంకా వృద్ధి చేస్తాడు, ఇంకా అనేక మందిలో ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెడతారు. ఎవరైతే దేవుని కోసం శ్రమ పడుతున్నారో, ఎవరైతే దేవుని కొరకు అవమానపడుతున్నారో, ఎవరైతే దేవుని కొరకు నిందల పాలవుతున్నారో, ఎవరైతే దేవుని నిమిత్తము దుఃఖిస్తున్నారో వారిని దేవుడు ఇంకా హెచ్చిస్తాడు, ఇంకా బలపరుస్తాడు. వారి సంతోషము తరగకుండా చేస్తాడు, వాళ్ళ సంతోషము శాశ్వతంగా నిలబెడతాడు దేవుడు. అట్టి కృప దేవుడు వినిచిన బిడ్డలందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన. మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, మీ యందు సంతోషించాలని, మీ యందు ఆనందించాలని ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి సంతోషము పరిపూర్ణమగునట్లుగా మీ కృపను వారికి తోడుగా ఉంచండి. వారి ప్రార్థనల యాచనలను మీరు అంగీకరించి నాయనా వారిని మా ప్రభువా సంతోషభరితులను చేసి ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెట్టమని యేసుక్రీస్తు వారి పేరిట మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.